నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. మహారాష్ట్రలో జాతీయ ఆరోగ్య ఉత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇజ్రాయిల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం. వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవన్న మంత్రి జనార్దన్ రెడ్డి. విశాఖపట్నంలో ముగిసిన మిలాన్ 2026 నావికాదళ విన్యాసాలు. ఇక వివరాలు. ఆయుర్వేదం, యోగాతో పాటు ఇతర ఆయుష్ వ్యవస్థలు సమగ్ర ఆరోగ్య నిర్వహణకు దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. మహారాష్ట్ర పర్యటనలో ఈరోజు బుల్దానా జిల్లాలోని షెగావ్లో ఆయుష్ మంత్రిత్వ శాఖ అఖిల భారత ఆయుర్వేద కాంగ్రెస్ సహకారంతో నిర్వహించిన 4 రోజుల జాతీయ ఆరోగ్య ఉత్సవాన్ని రాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ దేశాన్ని బలోపేతం చేయడంలో ఆరోగ్యవంతమైన పౌరుల పాత్ర కీలకమన్నారు. ఆయుష్ ప్రాముఖ్యత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలన్నారు. క్రమం తప్పకుండా వ్యాయామం, సరైన ఆహారం, సమతుల్య జీవన శైలి వంటి చర్యలకు ప్రాధాన్యతనివ్వాలన్నారు. आरोग्यं परमं शुभम अर्थात आरोग्य यानी समग्र स्वास्थ्य ही सबसे बड़े सुख है। शरीर ही समस्त कर्तव्यों को पूरा करने का प्रथम साधन है। देश को सशक्त बनाने में स्वस्थ नागरिकों की महत्वपूर्ण भूमिका है। देशवासियों को स्वस्थ पर रखने में आयुष चिकित्सा पद्धतियों ने अमूल्य योगदान दिया है। योग, आयुर्वेद और सिद्ध जैसे मंत्र प्राणायाम इस समय से लोगों की सेवा करती आ रही है, जो आधुनिक चिकित्सा पद्धति का प्रचलन नहीं था। 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఇజ్రాయెల్ చేరుకున్నారు. ఇజ్రాయెల్లోని టెల్ అవీవ్ విమానాశ్రయంకు చేరుకున్న ప్రధానమంత్రికి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, ఆయన భార్య సారా నెతన్యాహు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సైనిక గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం టెల్ అవీవ్లో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. ఇజ్రాయెల్ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ నగరంలోని హోటల్ కింగ్ డేవిడ్కు చేరుకున్న ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు సాదర స్వాగతం పలికారు. భారత సంతతికి చెందిన విద్యార్థులు, నిపుణులు, కార్మికులు పలువురు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశం, ఇజ్రాయెల్ కళాకారుల సంయుక్త ప్రదర్శనలతో ప్రధానికి స్వాగతం పలికారు. దివ్యాంగులైన గాయకుల ప్రదర్శనలు, ఆకర్షణీయమైన భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు, కేరళకు చెందిన సాంప్రదాయ తిరువతీర నృత్య ప్రదర్శన, ఇజ్రాయెల్ జానపద నృత్యం, రాజస్థానీ ఘామర్ ప్రదర్శనలు భారతదేశం, ఇజ్రాయెల్ ఉమ్మడి సంస్కృతిని ప్రదర్శించారు. వెలిగొండ టన్నెల్ పనులు పూర్తయ్యాక పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మార్కాపురం జిల్లా దోర్నాలలోని
గంటవానిపల్లె వద్ద వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కాలువ పనులకు ఈరోజు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం పనులను పరిశీలించారు. అలాగే నల్లమల సాగర్ ఫీడర్ కెనాల్ను ఏరియల్ వ్యూ ద్వారా ముఖ్యమంత్రి వీక్షించారు. వెలిగొండ టన్నెల్ పనులతో పాటు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న వేర్వేరు ప్రాంతాల్లోని అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి మాట్లాడారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతాం. ఇప్పుడు జూన్ 15 కంప్లీట్ చేయాలి. సరే సార్. మీరు దాన్ని బట్టి ఎప్పుడైతే ఆ లెవెల్ తగ్గుతుందో అది కూడా చూసుకొని ఆ సైడ్ ఈ సైడ్ రెండు ఆపరేషన్ స్టార్ట్ చేసి డెడ్ ఓకే సార్. లైన్ జూన్ 15 అంటే కరెక్ట్ గా ఓకే సార్. 7-15 రోజులు వస్తుంది, 14 వారాలు. అవును సార్. వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా వెలిగొండ ప్రాజెక్టులో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు ముఖ్యమంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. అనంతరం మార్కాపురం ప్రజావేదిక సభలో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని, ఇందుకోసం అందరూ సహకరించాలని వ్యాఖ్యానించారు. ఇచ్చిన హామీ మేరకు పోలవరం, మార్కాపురం, మదనపల్లె జిల్లాలు ఇచ్చామని స్పష్టం చేశారు. వెలిగొండతో 4 లక్షల ఎకరాలకు పైగా సాగులోకి వస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. మార్కాపూర్ని జిల్లా చేస్తానని చెప్పా, మాట నిలబెట్టుకున్నా. వెలుగొండను పూర్తి చేసి జాతికి అంకితం చేసి మీ జాతకాలు మార్చమని, కష్టాల్లో ఉండే రైతులను ఆదుకోవాలి, పేదవాళ్ళకు అండగా ఉండాలి. అందుకే ఆ రోజు నేను ఫౌండేషన్ వేసిన తర్వాత ఖర్చు కూడా పెట్టి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ చేసి మొట్టమొదటిసారిగా పనులు ప్రారంభించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈ ప్రాజెక్ట్ ను ఒకసారి మీరు చూస్తే అతి పెద్ద ప్రాజెక్ట్ ఇది. దీనికి 9,000 కోట్ల రూపాయలు కావాలి. మొత్తం మీరు ఒకసారి చూస్తే 9,081 కోట్లు కావాలి. ఇప్పటి వరకు 5,458 కోట్లు ఖర్చు పెట్టాం. ఇందులో కూడా భూసేకరణకి 400. నేటి విద్యార్థులే రాష్ట్ర భవితని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. శాసనసభ సమావేశాలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వచ్చిన విద్యార్థులతో మంత్రి ఈరోజు ముచ్చటించారు. సభ కార్యకలాపాలు ప్రత్యక్షంగా చూడటం వల్ల చాలా విషయాలు తెలిసాయని, వారి అనుభవాలను విద్యార్థులు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలు, ఉద్యోగం కోసం ఇంగ్లీష్లో ప్రావీణ్యం ప్రదర్శిస్తూనే మాతృభాష తెలుగును మర్చిపోవద్దని సూచించారు. రాష్ట్రంలో పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రతిపాదనలు లేవని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నౌకాశ్రయాలు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణంపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ 4 పోర్టులపై ఈ ఏడాది జనవరి చివరి నాటికి 8,357 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు తెలిపారు. గ్రీన్ఫీల్డ్ పోర్టులు, ఫిషింగ్ హార్బర్లు సకాలంలో పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. జువ్వలదిన్నె, వాడరేవు, ఉప్పాడ, నిజాంపట్నం ఫేజ్ 2, మచిలీపట్నం ఫేజ్ 2, బుడగట్లపాలెం, పుడిమడక, కొత్తపట్నం, ఇందువానిపాలెం 2019-24 కాలంలో ఇందువానిపాలెం స్థానంలో బియ్యపుతిప్ప ఫిషింగ్ హార్బర్ ప్రతిపాదించబడినది. ఉప్పాడ, మచిలీపట్నం, నిజాంపట్నం మరియు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్లు ప్రస్తుత నిర్మాణంలో ఉన్నాయి. ప్రశ్న 4 పోర్టులపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 8,357 కోట్ల రూపాయలు. ఫేజ్ 1లో 4 ఫిషింగ్ హార్బర్లపై 2026 జనవరి చివరి నాటికి ఖర్చు చేసిన మొత్తం 975 కోట్ల 56 లక్షల రూపాయలు అధ్యక్ష.
మైనింగ్ రంగానికి పునరుత్తేజం తీసుకొచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో బీచ్ శాండ్ మినరల్స్ పై నిర్వహించిన వర్క్షాప్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం ఫలితంగా ఈ రంగంలో వరుసగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. Beach and mineral exploration and futuristic development activity to be gone in Andhra Pradesh. Today we have conducted on workshop. For this workshop, eminent peoples from all sectors from beach sands, scientists and stakeholders came here. Today workshop is going to be a fruitful workshop for futuristic development for beach sands in Andhra Pradesh. As our Prime Minister Narendra Modi Garu had identified 4 rare earth corridors to be put in Andhra, Orissa, Tamil Nadu and Kerala. Andhra Pradesh is also, it's very opportunity to build here one rare earth corridor in Andhra Pradesh. So we are putting one of the best policy in Andhra Pradesh on beach sand minerals. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమను పారిశ్రామిక హబ్గా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తోందని రాష్ట్ర చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో అనంతపురం పట్టణంలో టెక్స్టైల్ పార్క్ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ ధర్మవరంలో 38.03 కోట్ల రూపాయలతో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధర్మవరం మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్తో శ్రీ సత్యసాయి అనంతపురం మహిళలకు ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. ఇక్కడ 8 యూనిట్లు పనిచేస్తున్నాయి. ఇవి దాదాపుగా 150 మందికి ప్రధానంగా మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. అధ్యక్ష, ఇంకా 38.3 కోట్ల ప్రాజెక్టు వ్యయంతో ధర్మవరంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ మంజూరు చేయబడింది. దీనికి ముఖ్య లక్ష్యం స్వల్పకాలంలోనే 7,000 మందికి మహిళా చేనేత కార్మికులకు మరియు దీర్ఘకాలంలో 15,000 మందికి మహిళా చేనేత కార్మికులకు ఉపాధి కల్పించడం. ఇది సత్యసాయి మరియు అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. శ్రీకాకుళం నగరంలోని డయేరియా బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ భరోసా కల్పించారు. ఈరోజు ఆయన డయేరియా ప్రభావిత ప్రాంతంలోని బాధిత కుటుంబాలను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాధితులు ఎవరూ అధైర్యపడవద్దని, ప్రజలు వేడి చేసిన నీటిని త్రాగాలని సూచించారు. శ్యామ్ గారు సార్ మీకు కెమెరా దించండి. ఓకే. విశాఖపట్నం వేదికగా సాగర తీరంలో గత 10 రోజులుగా జరిగిన అంతర్జాతీయ యుద్ధ నౌకల సమీక్ష ఐఎఫ్ఆర్ మిలాన్ 2026 విన్యాసాలు వైభవంగా ముగిశాయి. ఈ నౌకాదళ విన్యాసాల్లో భారత స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్తో పాటు సుమారు 42 యుద్ధ నౌకలు, 32 యుద్ధ విమానాలు ఈ ప్రదర్శనలో భాగమయ్యాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో 74 దేశాలు పాల్గొనడం విశేషం. వివిధ దేశాల నుంచి వచ్చిన నౌకాదళ అధికారులు భారత ఆతిథ్యాన్ని, విశాఖ తీరంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నౌకాదళ రియల్ అడ్మిరల్ అలోక్ ఆనంద్ పాల్గొని గత 10 రోజులుగా సాగిన విన్యాసాలను వివరించారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న వివిధ దేశాల యుద్ధ నౌకలు, జలాంతర్గాముల యుద్ధ విమానాలు ప్రదర్శనను ఆయన కొనియాడారు. పీఎం శ్రీ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఢిల్లీ
ఐఏఎస్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ఇషితా గంగోలీ త్రిపాఠి పేర్కొన్నారు. కర్నూలు నగరంలో కేంద్రీయ విద్యాలయాన్ని ఆమె ఈరోజు సందర్శించి ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకం ద్వారా చేపట్టే పనులను పరిశీలించారు. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించి విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాలని ఆమె నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ ప్రియదర్శినితో పాటు డీఈఓ సుధాకర్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ లోకరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలో 3 కాలేజీలలో డోంట్ వరీ, ఫీజు చూడు. ఎలా ఉన్నారు? ఏంటి విషయం? ఫీజ్ కోసం టెన్షన్. రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్. ఆర్బీఐ అంటుంది, చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. తిరిగి వివరాలకు వెళ్తే, రెవెన్యూ అధికారులు అన్ని రకాల జీవోలు, చట్టాలపై అవగాహనతో పనితీరును మెరుగుపరుచుకోవాలని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. కలెక్టరేట్లో కడప, రాజంపేట, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల రెవెన్యూ డివిజన్ల పరిధిలోని అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రెవెన్యూ సేవల్లో వేగం, నాణ్యత, పారదర్శకత ముఖ్యమన్నారు. గ్రామాల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమన్న మహనీయుల ఆశయ సాధన దిశగా కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోంది. దేశం 60% జనాభా గ్రామీణ ప్రాంతాలలోనే నివసిస్తున్న నేపథ్యంలో గ్రామీణ యువతకు, చేతి వృత్తుల వారికి ఆర్థిక స్వావలంబన చేకూర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం సత్ఫలితాలనిస్తోంది. గుంటూరు జిల్లాలో ఈ పథకం అమలు విశేషాలను చూద్దాం. యువత కేవలం ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా వారే పరిశ్రమలు ఏర్పాటు చేసి మరికొంతమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలనే లక్ష్యంతో అమలవుతున్న ఈ ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం గుంటూరు జిల్లాలో సత్ఫలితాలనిస్తోంది. జిల్లాకు చెందిన భరత్ కుమార్ స్థానికంగా ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటు చేసిన మరో 25 మందికి ఉపాధి కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకుంటున్నాడు. ఉత్పత్తి రంగంలో గరిష్టంగా ₹1,00,00,000 వరకు రుణాన్ని అందించే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం తన కలలను నెరవేరుస్తోందని తెలిపారు. నా ఎక్స్పీరియన్స్ బాగా ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇప్పుడు నేను ట్రేడింగ్ కూడా ఒక 7 సంవత్సరాలు సొంతంగా ట్రేడింగ్ చేశాను. ట్రేడింగ్ చేసి బాక్సెస్ కొనుక్కొని అమ్మటం అలా చేస్తా నేను పిఎంఈజీపీ స్కీమ్ కింద బ్యాంకు కొనుక్కెళ్ళి మిషనరీ కొత్తవి కొనుక్కొని యూనిట్ పెట్టి ఇప్పుడు 9 మంత్స్ అయింది. మనకి ఏమీ ఆదాయం కాకుండా నేను గవర్నమెంట్ సపోర్ట్ వలన మిషనరీ కొనుక్కొని యూనిట్ స్టార్ట్ చేసి రన్నింగ్ పెట్టాను. మొత్తం టోటల్ ప్రాజెక్టు 27 lakhs, సబ్సిడీ 15% వచ్చింది అన్నాక 3.5 నుంచి 4 లక్షల దాకా సబ్సిడీ వచ్చింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో సూక్ష్మ పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు సృష్టించడం కోసం 2008 వరకు ఉన్న ప్రధానమంత్రి రోజ్గార్ యోజన, గ్రామీణ ఉపాధి కల్పన కార్యక్రమాలను కలిపి ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమంగా రూపొందించారు. కొత్తగా ఏర్పాటు చేసే సంస్థలు, ప్రాజెక్టులకు చేయూతనివ్వడం, సాంప్రదాయ చేతివృత్తుల వారిని, గ్రామీణ, పట్టణ నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. గడిచిన 5 ఏళ్లలో జిల్లాలో సుమారు 350 మందికి 20 కోట్ల వరకు సబ్సిడీ అందించిందని జిల్లా పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు జయలక్ష్మి తెలిపారు. మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకోవడానికి సబ్సిడీ లింక్డ్ ప్రోగ్రామ్ ఇదండి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అయితే 50 lakhs ప్రాజెక్ట్ కాస్ట్ వరకు ఉండే వాటికి అర్బన్లో అయితే 25% సబ్సిడీ వస్తుంది. అదే రూరల్లో అయితే 35% వరకు వస్తుంది. అదే సర్వీస్ సెక్టర్ అయితే 20 lakhs ప్రాజెక్ట్ కాస్ట్ వరకు పెట్టుకునే అవకాశం ఉంది. 5 lakhs అబవ్ సర్వీస్ సెక్టర్ అయితే 8th class పాస్ అవ్వాలి. అదే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో అయితే 10 లక్షల పైన ఉంటే 8th class పాస్ అవ్వాలి.
గ్రామాలు, పట్టణాల్లో యువత, చేతివృత్తుల వారిని సంఘటితం చేసి వారికి స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్థిక స్వావలంబన చేకూర్చడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద జిల్లాలో 7,320 సౌర ఫలకాలను ఏర్పాటు చేసినట్లు ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి పేర్కొన్నారు. జిల్లాలో పథకం అమలు పురోగతిపై ఏలూరు కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వెట్రి సెల్వి మాట్లాడుతూ ఈ పథకం ద్వారా ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకాలను అమర్చుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీ సబ్సిడీ అందిస్తున్నాయన్నారు. చెప్పడానికి ఏదే లేదు. ఆఫ్టర్ దట్ యూ విల్ బి వెరీ బిజీ విత్ అదర్ వర్క్. ఉంటే ఒక్క వెండర్ కేస్ స్టడీ కంప్లీట్. సూర్య ఎలక్ట్రికల్ ఇట్ ఇస్ నాట్ అ లిస్ట్. శ్రీ సూర్య. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని ప్రస్తావించడంపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ సమగ్రతను కించపరచడానికి అనుమతించబోమని పేర్కొన్నారు. సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి ఈ అంశాన్ని అత్యవసరంగా పరిశీలించాలని లేవనెత్తడంతో ప్రధాన న్యాయమూర్తితో కూడిన 3 న్యాయమూర్తుల ధర్మాసనం ఈ విషయాన్ని స్వయంగా స్వీకరించింది. విజయవాడలోని ప్రముఖ విద్యాసంస్థ ఆంధ్ర లయోలా కాలేజీలోని విజువల్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్ మీడియా విభాగం ఆధ్వర్యంలో గ్రాండ్ కినోస్ 4.0 ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహ్మద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు కాలేజీ కరెస్పాండెంట్ రెవరెండ్ ఫాదర్ రెక్స్ ఏంజిలో, ఫాదర్ మిల్కో, ఫాదర్ రాయప్ప, కళాశాల అధ్యాపకులు శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షఫీ మొహమ్మద్ విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విజువల్ మీడియా రంగంలో సృజనాత్మకతకు ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించే కంటెంట్కు ప్రస్తుతం విశేష ఆదరణ లభిస్తోందని ఆయన పేర్కొన్నారు. పుస్తక పఠనం ద్వారా మెదడు చురుగ్గా మారి ఆలోచనల నుంచి అద్భుతమైన ఆవిష్కరణలు వస్తాయని ఆయన వివరించారు. ఈ సందర్భంగా విజువల్ కమ్యూనికేషన్ విభాగాధిపతి ఫాదర్ రాయప్ప మాట్లాడుతూ గత 19 ఏళ్లుగా తమ విభాగం ద్వారా ఎందరో విద్యార్థులను మీడియా రంగంలో నిపుణులుగా తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ 19 సంవత్సరాలుగా అనేక మంది విద్యార్థులను మీడియాలో శిక్షణ ఇస్తూ అనేక రంగాల్లో వాళ్ళు రాణించేలాగా వాళ్ళని తయారు చేస్తూ ఉన్నాము. ఈ కోర్సులో భాగంగానే ప్రతి సంవత్సరం మేము గ్రాండ్ కినోస్ అనే పేరుతోటి ఒక డిపార్ట్మెంటల్ ఫెస్ట్ను ఒకటి జరుపుతూ ఉన్నాము. దీంట్లో భాగంగా ఈ విజయవాడ చుట్టుపక్కల ఉన్నటువంటి కాలేజీల నుంచి విద్యార్థులను ఆహ్వానించి వారికి ఫోటోగ్రఫీలో మరియు రీల్ మేకింగ్, ఇంకా సినిమా క్విజ్, ఇట్లా మీడియాకు సంబంధించిన అనేక కార్యక్రమాలను చేపట్టి వాటిలో పోటీలను ఏర్పాటు చేసి వాళ్ళల్లో సృజనాత్మకతను బయటకు తీసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత వైమానిక దళం ఈరోజు యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో సామర్థ్య ప్రదర్శనలు నిర్వహించింది. ఈ నెల 27వ తేదీన జరగనున్న వాయుశక్తి కార్యక్రమానికి సంబంధించి ముందస్తు సన్నాహక చర్యల్లో భాగంగా ఈ విన్యాసాలను చేపట్టారు. సుఖోయ్ 30, జాగ్వార్, MiG-29, ప్రచండ్ హెలికాప్టర్స్ వంటి యుద్ధ విమానాలు ఇందులో పాల్గొన్నాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తేజస్ యుద్ధ విమానాలు ఇందులో పాల్గొనడం లేదు. ఉగ్రవాదులను ఎదుర్కోవడంపై గరుడ కమాండోలు కౌంటర్ టెర్రర్ డ్రిల్ నిర్వహించారు.
18 నెలల విరామం తరువాత కోల్కతా అగర్తలా వయా ఢాకా ఇంటర్నేషనల్ బస్సు సేవలు మళ్లీ పునరుద్ధరించబడ్డాయి. అఖోడా అగర్తలా భూభాగం నుంచి మంగళవారం ఈ బస్సు సర్వీసును ప్రారంభించారు. బంగ్లాదేశ్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వీసాల జారీలో ఏర్పడిన సమస్యల వల్ల రెండు దేశాల మధ్య నడుస్తున్న రాయల్ మైత్రి సర్వీసులు నిలిపివేయడం జరిగింది. ప్రస్తుతం ఆ దేశంలో పరిస్థితులు సామాన్య స్థితికి చేరుకోవడంతో సర్వీసులను తిరిగి ప్రారంభించారు. అభ్యంతరకరమైన అంశాలను ప్రసారం చేస్తున్న 5 ఓటీటీ ప్లాట్ఫామ్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. డిజిటల్ ప్లాట్ఫామ్లలో విలువలతో కూడిన అంశాలు, శాంతి భద్రతలు, దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ప్రకారం 3 XVIP, కయోల్ ప్లే ప్రో, డిజి మూవీ ప్లెక్స్, ఫీల్, జుగ్ను ఓటీటీ ప్లాట్ఫామ్లపై కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ నిషేధించింది. సెక్షన్ 69A ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం ప్రభుత్వం ఈ ప్లాట్ఫామ్లపై చర్యలు తీసుకుంది. చెన్నైలోని షోలింగనల్లూరు ప్రాంతానికి చెందిన 48 ఏళ్ల మీనాక్షి అత్తిప్పన్ ఇప్పుడు ఒక సాధారణ గృహిణి మాత్రమే కాకుండా పురుషులతో సమానంగా ఆటోను నడుపుతున్నారు. ఒకప్పుడు కేవలం ఇంటి పనికే పరిమితమైన ఆమె నేడు ఆటో నడుపుతూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అంతేకాకుండా మీనాక్షి లాంటి వందలాది మంది మహిళా డ్రైవర్లకు అండగా నిలుస్తోంది. 7 ఏళ్ల క్రితం కేవలం తమ సమస్యలను చర్చించుకోవడానికి ఒక చిన్న వాట్సాప్ గ్రూప్గా ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు 1500 మంది సభ్యులతో ఒక బలమైన నెట్వర్క్గా ఎదిగింది. మహిళా డ్రైవర్లకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించడం, వారికి భద్రత కల్పించడమే లక్ష్యంగా వీరపెంగళ్ ఆటో డ్రైవర్ల సంఘం పనిచేస్తోంది. ఈ సంఘం వేలాది మంది మహిళా ఆటో డ్రైవర్లను ఏకం చేస్తూ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఖరీదైన వాచీలు కేవలం సమయాన్ని చూడటానికే కాదు, అవి అంతస్తుకు చిహ్నంగా మారుతున్నాయి. అయితే ఈ విలాసవంతమైన వాచీల మార్కెట్ సుమారు 7 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడంతో గత 10 ఏళ్లలో 1 లక్షకు పైగా లగ్జరీ వాచీలు చోరీకి గురయ్యాయి. గణాంకాల ప్రకారం 2015 నుంచి 2025 మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా 1 లక్షకు పైగా ఖరీదైన వాచీలు దొంగతనానికి గురైనట్లు నమోదైంది. ముఖ్యంగా లండన్ నగరం ఈ తరహా నేరాలకు ప్రధాన కేంద్రంగా మారింది. దొంగలు ఎక్కువగా రోలెక్స్ బ్రాండ్ వాచీలని లక్ష్యంగా చేసుకుంటున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో పరిస్థితుల దృష్ట్యా మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. గత సెషన్లో భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్ ఈ ఉదయం 82,530 వద్ద ప్రారంభమై ఇంట్రాడేలో 82,957 గరిష్టానికి, 82,132 వద్ద కనిష్టానికి చేరింది. చివరకు 50 పాయింట్ల స్వల్ప లాభంతో 82,276 వద్ద ముగియగా నిఫ్టీ 57 పాయింట్ల లాభంతో 25,482 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹90.95 వద్ద స్థిరపడింది. విజయవాడ దూరదర్శన్ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వార్తల సేకరణ నిమిత్తం జిల్లా ప్రతినిధుల కోసం దరఖాస్తుల స్వీకరణ గడువు మార్చి 10వ తేదీ వరకు పొడిగించింది. జర్నలిజంలో అనుభవం కలిగిన వారి నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ వార్తా విభాగాధిపతి షఫీ మహమ్మద్ ఐఏఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ గడువును మార్చి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. పాత్రికేయ రంగంలో అనుభవం, అభిరుచి ఉన్న ఇతరులు దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హులైన అభ్యర్థులు ₹1,180 ప్రాసెసింగ్ ఫీజుతో పాటు దరఖాస్తులను హెడ్ ఆఫ్ ఆర్ఎన్యూ దూరదర్శన్ కేంద్రం, టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా పున్నమ్మతోట, విజయవాడ చిరునామాకి సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలను ప్రసార భారతి వెబ్సైట్ ద్వారా పొందవచ్చు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మహారాష్ట్రలో జాతీయ ఆరోగ్య ఉత్సవాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఇజ్రాయిల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఘన స్వాగతం. వెలిగొండ ప్రాజెక్టుతో రైతుల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో పోర్టుల ప్రైవేటీకరణ అంశంపై ఎలాంటి ప్రతిపాదనలు లేవన్న మంత్రి జనార్దన్ రెడ్డి. విశాఖపట్నంలో ముగిసిన మిలాన్ 2026 నావికాదళ విన్యాసాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.